ఇక సికింద్రాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ రచ్చరచ్చైంది. మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. అర్హులకు కార్డులు ఇవ్వకపోవడంపై మెట్టుగూడ కార్పొరేటర్ రసూరి సునీత, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండకూడదన్న కాంగ్రెస్ నేతలను సునీత అక్కడికక్కడే నిలదీశారు. ఈలోపే మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారంటూ మహిళలు కూడా గొంతెత్తారు. దీంతో అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పలేక ఆగమాగమయ్యారు. మంత్రి పొన్నం కూడా మహిళలకు జవాబు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. చివరికి ఎమ్మెల్యే పద్మారావు జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. అవన్నీ ఇప్పుడు కాదు, ఇవన్నీ అడుగుతుంది. దేని కాదు కాదు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డులో ఇష్యూ ఏదైనా చెప్పండి. అవన్నీ అవుతాయి, ఇది వేస్తే కాదు, చెప్తే వినాలి, దూరం పోయాలి అందరూ అంతే. ఏం మాట్లాడదో చెప్పినా నేను అంతే. పబ్లిక్ ఎక్కువ మాట్లాడడానికి